గ్రేటర్ హైదరాబాద్లో పాదాచారులు నడవడానికి ఫుట్ పాత్స్ లేకుండా పోయాయి. ఫలితంగా పాదాచారులు మరణాలు పెరిగిపోతున్నాయి. వాహనదారుల ట్రాఫిక్ నియంత్రణ కోసం అధిక ప్రాధాన్యమిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 70% మంది నడిచే ఫుట్పాత్లపై ఎందుకు దృష్టి సారించడం లేదని రైట్ టు వాక్ సంస్థ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ లో 70% మంది పాదాచారులు రోజు తమ పనులపైన నగరంలో నడుస్తూ ఉంటారు. 8% మంది కార్లలో ప్రయాణిస్తుంటే 24% మంది బైక్స్ పై తిరుగుతున్నారు. 9% పెద్ద వాహనాలు నడుస్తూ ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు కార్లకు ఇతర వాహనాలపై పెట్టిన శ్రద్ధ పాదాచారులపై ఏమాత్రం ఉండదు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేది 52% మంది పాదాచారులే కావడం విచారకరం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన గణాంకాలు ఓసారి పరిశీలిస్తే ఈ సంవత్సరంలో ఆగస్టు వరకు 1698 రోడ్డు ప్రమాదాల్లో 652 మంది పాదాచారులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. అందులో 127 మంది మరణించారు. ఫుట్పాత్లు లేకపోవడం, రోడ్డు దాటడానికి సరైన వస్తువులు లేక నరకయాతన పడ్డం చూస్తే సాటి సామాన్యుడిపైన ప్రభుత్వాలు ఎంత బాధ్యతారహితంగా నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. నడవడం ప్రజల హక్కు అంటున్నారు రైట్ టు వాక్ సంస్థ వ్యవస్థాపకులు కాంతిమతి. Nobody realizes that ఫుట్పాత్ పైన హాకర్స్ ప్రాబ్లం కాదు. మన ఊర్లో మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్, కూకట్పల్లి కానీ, మెహదీపట్నం కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, మెజారిటీ సనత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ హాకర్ ప్రాబ్లం కాదు. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్పాత్ ఎగ్జిస్టెన్స్ లేదు. చాలా చోట్ల ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే రోడ్డు కార్ ఎలానో నడిచి వెళ్తున్నారు అందరూ. అండ్ చాలా మటుకు నడిచి వెళ్తున్నారా, అందరి దగ్గర కార్లు ఉన్నాయి, మోటార్ బైక్లు ఉన్నాయని చెప్పడం చాలా తప్పు. చాలా తప్పు అది. స్టాటిస్టిక్స్ యాక్చువల్లీ షోస్ దట్ ఆల్మోస్ట్ 30-35% ఆఫ్ పాపులేషన్ డోంట్ హ్యావ్ మనీ ఫర్ బస్ టికెట్. బస్ టికెట్ కొనడానికి కూడా డబ్బు లేని 30-35% ఆఫ్ ద పాపులేషన్ ఉందండి మన ఊర్లో. అంత బీదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి నడిచే హక్కు ఉండాలా లేదా? పార్క్ పోయి నడవడం కాదు. మేము అడిగేది ఏంటంటే కేబీఆర్ పార్క్ పోయి నడవండి. అది మాలాంటి వాళ్ళు చేయగలము, మీలాంటి వాళ్ళు చేయగలరు. బట్ వాట్ అబౌట్ ద వాకింగ్ యాజ్ అ రైట్? విదేశంలో ఉంది మేడం అంటున్నారు కమిషనర్ గారు, చాలా కమిషనర్స్, చాలా అడిషనల్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్స్. కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీయా ఇది? కార్ పార్కింగ్ నడుస్తుంది ఫుట్పాత్ పైన. ఆల్ మాల్స్, నేను పేరు తీయక్కర్లేదు, ఎక్కడన్నా మెహదీపట్నం పోండి, కుకట్పల్లి సైడ్, అమీర్పేట్ సైడ్ పెద్ద పెద్ద దుకాణాలు, పెద్ద పెద్ద మాల్లు అన్నిట్లో ఫుట్పాత్ పైన వెహిక్యులర్ పార్కింగ్ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఈజ్ ఇట్ నాట్ లైక్ డ్రంక్ అండ్ డ్రైవింగ్? డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి ఇంత ఫోర్స్ఫుల్లీ తీసుకున్న యాక్షన్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే ఇప్పుడు జైలు అవుతుంది, వాళ్ళ లైసెన్స్ పైన వస్తుంది, పాయింట్స్ పోతుంది వాళ్ళకి. చాలా మటుకు యాక్షన్ తీసుకుంటుంది పోలీస్. సిమిలర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ ఆన్ ఫుట్పాత్ పార్కింగ్. ఎవరు తీసుకుంటారు? రోడ్డు భద్రత విషయానికి వస్తే ఫుట్పాత్స్ కు సంబంధించిన చట్టాలు ఏం చెబుతున్నాయి? రోడ్లను హైదరాబాద్ లో ఎలా వినియోగిస్తున్నారో ఓసారి చూద్దాం. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాల ప్రకారం గంటకు 1200 మంది నడిచే ఫుట్పాత్ మార్గం కనీసం 1.5 మీటర్ల వెడల్పు ఉండాలి. ఎత్తు రోడ్డుకు 6 అంగుళాల కంటే ఎత్తు ఉండకూడదు. ఇది నడిచే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఫుట్పాత్లపై ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు. కానీ హైదరాబాద్ లో వేలాది ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు, టాయిలెట్స్ ఫుట్పాత్ పైనే ఉంటాయి. ఇక హైదరాబాద్ ఫుట్పాత్ల విషయానికి వస్తే అన్ని విచారకరమైన విషయాలే. కార్ పార్కింగ్లన్నీ ఫుట్పాత్స్ పైనే జరుగుతున్నాయి. చిరుతిళ్లు, చిరు వ్యాపారులన్నింటికీ ఫుట్పాత్సే నిలయం. సైకిల్, మోటార్ సైకిల్ రిపేర్ షాపులన్నీ ఫుట్పాత్స్ పైనే. చెట్లను నాటేది ఫుట్పాత్స్ మీదే. చివరకు మూత్ర విసర్జన చేసేది కూడా ఫుట్పాత్స్ మీదే. ఒక రకంగా చెప్పాలంటే నడవడానికి తప్ప ఫుట్పాత్స్ ఇతర అవసరాలన్నింటికీ ఉపయోగపడుతున్నాయి. పాదాచారుల ప్రాణాలను హరిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో చాలా మట్టుకు ఫుట్పాత్లు ఈ ఆక్యుపై అయిపోయినాయి. ఈ షాప్ వాళ్ళు ఆ ఫుట్పాత్ల మీదనే వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇంకా కొందరైతే ఏకంగా ఫుట్పాత్ల మీద కాంపౌండ్ వాల్స్ కట్టేసుకున్నారు. ఇక ఇక్కడ జిహెచ్ఎంసీ కూడా ఫుట్పాత్ల మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. కేవలం డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో సుమారుగా ఎంత ఫుట్పాత్లు ఉన్నాయి, దాంట్లో ఎన్నిటి మీద పైన స్టోన్ లేయింగ్ చేసినారు, ఎన్ని అలాగే ఇంకా రిపేర్ చేయవలసి ఉన్నది ఎటువంటి ప్రణాళిక కానీ లెక్కలు కానీ లేవు. అలాగే ఫుట్పాత్ల మీద 3-4 రకాలైనటువంటి పేమెంట్స్ చేస్తారు. అంటే ఒకటి దొడ్డు షాబాస్ స్టోన్తో చేయొచ్చు, ఇంకొకటి ఏంటంటే సిమెంట్ వేయచ్చు, ఇంకోటి మామూలు టైల్స్ వేయచ్చు, ఇంకోటి వెరీ కాస్ట్లీ ఇంటర్లాకింగ్ టైల్స్. ముఖ్యంగా చాలామంది సందర్శకులు టూరిస్ట్ వచ్చే ప్లేస్ లోపల ఫుట్పాత్ల మీద చక్కగా కలర్ఫుల్గా ఇంటర్లాకింగ్ టైల్స్ అని వేయడం జరుగుతుంది. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. పైన జిహెచ్ఎంసీ కమిషనర్ అప్రూవల్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గల్లీకి ఏం అవసరం లేకున్నా కానీ మామూలుగా జరిగేటువంటి పని, అంటే ఒక దొడ్డు షాబాజ్ స్టోన్ వేస్తే సరిపోతుంది, లేదా సిమెంట్ పేమెంట్ వేస్తే సరిపోతుంది, అటువంటి ప్రదేశాల్లో కూడా ఇంటర్లాకింగ్ చాలా కలర్ఫుల్గా ఉన్నటువంటి స్టైల్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరు వాడరు దాన్ని, అంటే కేవలము డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి. ఈ విధంగా చేయడం వల్ల మున్సిపాలిటీకి డబ్బు ఖర్చు అవుతుంది ఎక్కువగా. ఇంకా కొన్ని సందర్భాల్లో వేసిన ఫుట్పాత్లే మళ్ళీ తీసేయడం, ఆ రాళ్ళు పెకిలించేయడం, మళ్ళీ వేయడం, ఇది జరుగుతున్న వాస్తవము. ఇక ఫుట్పాత్లు వాటి ఇంపార్టెన్స్ హైదరాబాద్ నగరంలో పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అవి అస్తవ్యస్తంగా ఉంటాయి. ఒక ప్రదేశంలో 8 ఫీట్లు ఉంటే ఒక ప్రదేశంలో 1 ఫీట్ కూడా ఉండదు, ఒక ప్రదేశంలో 2 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇంకా కొంత దూరం అయితే దాని మీద ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి, లేదా ఆక్యుపై అయి ఉంటుంది. అంటే ఫుట్పాత్ మీద నడిచే ఆయన ప్రతిసారి కిందికి దిగడం, మెట్టు దిగినట్టు మళ్ళీ కొద్ది దూరం పోయి మళ్ళీ మెట్టు ఎక్కినట్టుగా పైకి ఎక్కడం, ఈ మాదిరిగా జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఫుట్పాత్లు పాదచారులు నడిచేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ఓ విధానం రూపొందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్లు 2010 నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అయినా ఫలితం శూన్యం. ఫుట్పాత్లకు సంబంధించి సరైన విధానం లేకపోవడం, ఫుట్పాత్లు ఆక్రమించే వారిపై చట్ట నియంత్రణ లేకపోవడంతోనే పరిస్థితి దారుణంగా తయారైందని కాంతిమతి అంటున్నారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఓసారి కాలినడకన తిరిగితే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉందని కాంతిమతి చెబుతున్నారు. జనరల్ పబ్లిక్ కానీ మీ వాళ్ళు కూడా ఎవరన్నా నడుస్తూ ఉంటారు కదా, రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా మీ బంధువులు, మిత్రులు ఎవరన్నా సంబడి నోన్ టు యూ క్రాస్ చేస్తూ, సపోజింగ్ వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందంటే తర్వాత టూ లేట్ అండి. అరే రేపు జరుగుతుంది, దానికి మనం ప్రోయాక్టివ్ యాక్షన్ తీసుకోవాలండి. రేపు జరగకుండా అలానే పెడెస్ట్రియన్ సేఫ్టీ ప్రోయాక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. రోజు ఒక మనిషి ఈజ్ గెటింగ్ కిల్డ్ బై వెహిక్యులర్ ట్రాఫిక్ సమ్వేర్ ఇన్ ద సిటీ. ఒక సింపుల్ యాక్ట్ రోడ్ క్రాస్ చేస్తున్నాడు, ఆ మనిషి రోడ్ క్రాస్ చేస్తున్నాడు అంతే, దాంట్లో ఈజ్ గెటింగ్ కిల్డ్ ఎవ్రీ డే ఒక్క మనిషి మన సిటీలోనే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సైబరాబాద్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ as a city. కోర్ సిటీలో మన ఏరియాలో జిహెచ్ఎంసీ ఈ లిమిట్స్లో, నాట్ ఈవెన్ సైబరాబాద్, ఈ లిమిట్స్లో ఒక మనిషి చచ్చిపోతున్నాడు రోజు. అట్లీస్ట్ 5 to 7 people ఆర్ గెటింగ్ ఇంజర్డ్. అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదండి, వాళ్ళకి ఏమీ లేదు, హాస్పిటలైజేషన్ ఉంటుంది, తర్వాత రికవరీ అయ్యి ఒక కాలు అన్న ఏమైనా ఫ్రాక్చర్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయిందంటే హూజ్ ఆఫ్టర్ దాట్ ఎవరు పనిస్తారండి? ఇజంట్ ఇట్ ఇంపార్టెంట్ దట్ బీద వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ ఇది. సెకండ్లీ ఈవెన్ ఫర్ మోటరిస్ట్, ఇప్పుడు ఎవరు రోడ్లో లేకపోతే, జనం రోడ్లో లేకపోతే వాళ్ళు కూడా టెన్షన్ ఫ్రీ డ్రైవింగ్ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్ డ్రైవర్స్, వాళ్ళ హార్ట్ ప్రాబ్లం చూడండి మీరు, ఎంత టెన్షన్ ఉంటుంది. రోజు ఎవరన్నా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, ఎవరు ఎక్కడ లేదు, డెసిగ్నేటెడ్ స్పాట్స్ ఫర్ క్రాసింగ్ లేదు, వాళ్ళకి టెన్షన్ ఎక్కువవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు.
అలానే మోటార్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, మోటార్ బైక్ డ్రైవింగ్, వాళ్ళేం కిల్లర్స్ గారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం లేదు, రోజు ప్రాపర్లీ డ్రైవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా టెన్షన్ ఎక్కువైతుంది. అంత ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే, ట్రాఫిక్ కంజెషన్ సాల్వ్ అవ్వాలంటే, దిస్ ఈస్ ద ఆల్టర్నేటివ్ దట్ ఫుట్పాత్స్ హ్యావ్ టు బి మేడ్ వైడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, వరల్డ్ క్లాస్. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణం చేపడుతున్నారు, బాగానే ఉంది. అయితే ఇతర నగరాల్లో మెట్రో రైలును కలుపుతూ ఫుట్పాత్ల నిర్మాణం ఎందుకు జరగడం లేదని వాదా స్వచ్ఛంద స్థాపకులు సురేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఇంతమంది నడుస్తూ ఉంటే మోర్ దెన్ 75% మంది నడుస్తూ ఉంటారు అన్నమాట. షార్ట్ ట్రిప్స్ కానీ లాంగ్ ట్రిప్స్ కానీ. యావరేజ్ ట్రిప్ అబౌట్ 1.5 కిలోమీటర్స్ ట్రిప్ ఉంటుంది. వీళ్ళు నడవటానికి మాత్రం ఎక్కడ కూడా ఒక ఇంచు స్పేస్ కూడా లేదు. ఉన్న వాటిని ఆక్రమించడం జరిగింది. దాని గురించి అంటే ఇప్పుడు లోకోమోషన్ అంటే ఒక దాని నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే నాకు బైక్ ఉండాలి, కారు ఉండాలి, లేకపోతే ఆటోలో వెళ్ళాలనేది ఇది వచ్చింది. ఎవ్రీ జర్నీ మస్ట్ స్టార్ట్ విత్ వాకింగ్. అంటే ఇప్పుడు మనకి కారు ఉన్నప్పటికీ మనం కారు దగ్గరికి నడిచి వెళ్తాం, తర్వాత కారు ఎక్కిన తర్వాత డ్రైవ్ చేయటం, మళ్ళీ దిగిన తర్వాత. సర్ప్రైజింగ్లీ మన మెట్రో రైలు, ఈ రాష్ట్రంలో మెట్రో రైలు కడతా ఉంటే మన హైదరాబాద్లో 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దాదాపు ఇంకో 2,000 పెరుగుతున్నట్టుంది, 17,000 కోట్లు స్పెండ్ చేసి మనం మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ మెట్రో రైల్ ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా మెట్రో రైల్ అంటే కాన్సెప్ట్ అంటే ఏంటంటే, నేను నడిచి వెళ్ళి మెట్రో రైల్ ఎక్కి మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ కావాలో అక్కడికి నడిచి వెళ్ళేది. ఇక్కడ ఏమవుతా ఉందంటే, అందుకని ప్రతి కిలోమీటర్కి ఒక స్టేషన్ ఉండటానికి కారణం అదే. ఎక్కడ పడితే అక్కడికి నడిచి వెళ్ళి యాక్సెసిబుల్గా ఉంటాం. కానీ ఇక్కడ మెట్రో రైలు ఒకటే ట్రాక్ వేస్తున్నారు తప్ప దానికి కావలసిన ఫుట్పాత్ ఫెసిలిటీస్ మటుకి మాట్లాడట్లేదు. మేము ఇదివరకటి నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 3 సంవత్సరాల నుంచి మేము చెప్తుంది ఏంటంటే, అట్లీస్ట్ ఈ 72 కిలోమీటర్లు ఎక్కడైతే ట్రాక్ వెళ్తుందో అక్కడ ఇరువైపులా కనుక ట్రాక్ నిర్మిస్తే కనుక, అదే సైకిల్ ట్రాక్ కానీ లేకపోతే ఫుట్పాత్ కానీ, ఎన్ఎంటీ ట్రాక్ గురించి ఎన్ఎంటీ ఫెసిలిటీస్ గురించి చేస్తే కనుక వాళ్ళకు కూడా ఇప్పుడు అదే పీపీపీ మోడల్ ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తుంది కదా, వాళ్ళకి కూడా ఫుట్ఫాల్స్. ఎందుకంటే నేను కారు తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేస్తామంటే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కనుక నాకు సరిపోయినంత నాకు మెట్రో రైల్ ప్రాజెక్ట్లో లేకపోతే కనుక మళ్ళీ ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకుందామన్నా నాకు ఉండదు. కాబట్టి ఫుట్పాత్లు నిర్మిస్తే కనుక వాళ్ళకు కూడా బిజినెస్ పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది. ఇందాక మీరు చెప్తున్నట్టు 52% మంది పాదాచారులు మాత్రమే. వాళ్ళ ఫెసిలిటీస్ ఈ బిల్లులో పాదాచారుల గురించి కొంచెం వరకు మాట్లాడారు. ఏంటంటే పాదాచారులకు కనుక ఏమన్నా హాని జరిగితే కనుక స్ట్రిక్ట్ పెనాల్టీస్ ఉన్నాయి. అదే చేత్తో వాళ్ళు పక్కనుండే మినిస్ట్రీతో మాట్లాడి ఫుట్పాత్స్ కూడా నిర్మిస్తే బాగుండేది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ బిల్లులో ఏం చెప్తున్నారంటే పాదాచారులకి వెహికల్ ఎంత డిస్టెన్స్లో ఉండాలని మాత్రం మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే వాళ్ళు ఫుట్పాత్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి అప్పుడు డెఫినెట్గా గ్రాడ్యువల్గా తగ్గుతాయి. అప్పుడు దాన్ని తప్ప ఒక నిబంధనలు పెట్టి లేకపోతే ఈ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదని నేను అనుకుంటాను. బయోడైవర్సిటీను మెట్రోపాలిస్ లాంటి అంతర్జాతీయ సదస్సులు జరిగినప్పుడే అధికారులకు ఫుట్పాత్లు గుర్తుకు రావడం దురదృష్టకరం. హైదరాబాద్ మొత్తం నగర రోడ్ల పొడవు 6,246 కిలోమీటర్ల పొడవు ఉండగా ఫుట్పాత్ నిర్మాణం కేవలం 3,165 కిలోమీటర్లే ఉందని 2012లో అంచనా వేశారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. 70% ఫుట్పాత్లు ఆక్రమణకు గురై ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 45% రోడ్డు ప్రమాదాలు పాదాచారులకే జరగడంపై స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సరైన ఫుట్పాత్లు నిర్మించకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించడం హాస్యాస్పదమని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. మేమేం అడుగుతున్నామంటే, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అంటే వెహిక్యులర్ ట్రాఫిక్ ఫాస్ట్ కావాలి, వితౌట్ టెన్షన్ వాళ్ళకి డ్రైవ్ చేయాలని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం.
దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 feet ఎక్కాలండి, 30 feet దిగాలి. ఎవరో చెప్తున్నారు ఎస్కలేటర్స్ పెడతారు, మళ్ళీ లిఫ్ట్ పెడతారు. హాఫ్ ద టైం వీ డోంట్ హ్యావ్ పవర్. ఓకే, అప్పుడు లిఫ్ట్లో సేఫ్టీ ఉంటుందా ఆడవాళ్ళకి? ఓకే, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత అక్కడ పైన పోతే సేఫ్టీ ఉంటుందా? సాయంత్రం పూట సేఫ్టీ ఉంటుందా? రాత్రిపూట సేఫ్టీ ఉంటుందా? అంటే ఆడవాళ్ళు ఆఫ్టర్ 6 PM నో వాకింగ్, నో క్రాసింగ్ ద రోడ్ అని రూల్ పెట్టమనండి. దెన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్ ఫైన్. అదర్వైజ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ask the chief minister, no, ask the commissioner, ask the other people, will they allow their women whom they know, girls or women whom they know, to cross the road like that? Is it safe? ఫుట్పాత్లు కాపాడడం, వాటిని చక్కగా వాడుకోవడంలో ప్రజల బాధ్యత కూడా ఉందని సురేష్ రెడ్డి అంటున్నారు. ఇంటి ముందు మనం చూస్తూ ఉంటే మనం అదే చూద్దాం. మన ఇంటి ముందు ఇది వరకు చూసేటప్పుడు ఏముండేదంటే మార్నింగ్ వాక్కి ఇంటి చుట్టూరునే పొద్దున్న ఒక అరగంట సేపు గంట సేపు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనం చూస్తున్నాం కేబీఆర్ లేకపోతే కృష్ణకాంత్ పార్కు, ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ చేయాల్సిన దుస్థితి వచ్చింది. కాబట్టి ఈ ఫెసిలిటీసు ఇంటి ముందు కూడా అలాగే ఉంటున్నాయి. నా ఇంటి ముందు నేను ఫుట్పాత్ ఆక్రమించాలని నేను ఒప్పుకోను, కానీ ఏం చేస్తున్నాను, ఫుట్పాత్ని తీసేసి దాంట్లో గార్డెను, లేకపోతే ఒక జనరేటరు, లేకపోతే ఒక సెక్యూరిటీ పోస్టు, ఇవన్నీ పెట్టుకుంటున్నాను. ఆ ఇంటి ముందు కూడా మన అందరూ దాన్ని ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకళ్ళు జిహెచ్ఎంసీని నిందించడం వల్ల అయిపోతుంది. దాంట్లో మన భాగస్వామ్యులు కూడా కావాలి. మనం ఫుట్పాత్లు అన్నీ క్లియర్ చేయటం, ఒక కాంపౌండ్ వాళ్ళ లోపల నుంచే నా ప్రాపర్టీ ఉంటుంది. ర్యాంప్ వేయటం కూడా చట్టం ఇచ్చే నేరం. ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, రోడ్ అండ్ బిల్డింగ్స్ అధికారులు మత్తు వదిలి సామాన్య మానవుడిపై దృష్టి పెట్టాలి. హైదరాబాద్ ఫుట్పాత్స్ పై పగలైనా రాత్రైనా భయం లేకుండా నడవగలిగే ధైర్యాన్ని కల్పించాలి. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేయాలి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా మార్చాలంటే ముందు ఫుట్పాత్లు నడవడానికి వీలుగా రూపొందించి పాదాచారుల మరణాలను తగ్గించాల్సి ఉంది.